ఏపీలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడెప్పుడా రేషన్ కార్డులు కానీ ఎదురు చూస్తున్న వారికి ఇది పండగనే చెప్పాలి. అయితే రైస్ కార్డులకు సంబంధించి రేషన్ కార్డుకే కాకుండా 7 రకాలైనటువంటి సేవలను కూడా అప్లై చేసుకోవచ్చని ఒక అప్డేట్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. మనం ఇప్పుడు అప్డేట్ మీద తెలుసుకుందాం. ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. కొత్త రేషన్ కార్డులతో పాటు 7టికి అప్లై చేసుకోవచ్చు. ఆ 7 యొక్క అనేటి ఏంటి, ఈ సేవలను పొందడానికి అధికారులు ఏ విధంగా సూచనలు ఇస్తున్నారని తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకి శుభవార్త అయితే చెప్పింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు అయితే స్వీకరించడం మొదలైందండి. జూన్ లో క్యూఆర్ కోడ్ తో కూడిన కార్డులు ఇస్తారని, సచివాలయాల్లో సేవలు పొందవచ్చని, వాట్సాప్ ద్వారా కూడా అతి త్వరలో అందుబాటులోకి వస్తాయని చెప్తా ఉన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకోవడమే కాకుండా పేర్లు చేర్చడం, తొలగించడం, చిరునామా వంటి సేవలు కూడా మార్పులకి చేర్పులకి ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం వెంటనే సచివాలయాన్ని సంప్రదించండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారితో పాటు ఇప్పటికే బియ్యం కార్డులు ఉన్న వారికి కూడా జూన్ లో క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త కార్డులు ఇస్తారట. గ్రామ వార్డు సచివాలయాల్లో బియ్యం కార్డులకు సంబంధించిన సేవలు పొందవచ్చని చెప్తున్నారు. వచ్చే వారం నుండి వాట్సాప్ ద్వారా కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వం ఒంటరి మహిళలు, అనాథ శరణాలయంలో ఉండే వారికి కూడా బియ్యం కార్డులు ఇవ్వనుందని చెప్తా ఉన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బియ్యం కార్డు ఇచ్చే విషయాన్ని ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్తా ఉన్నారు. కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం ఒకటి మాత్రమే కాదు, మరిన్ని సేవలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుందని, సచివాలయంలో రైస్ కార్డులకు సంబంధించి 7 రకాల సేవల్ని అందుబాటులోకి తెచ్చిందని చెప్తా ఉన్నారు. బియ్యం కార్డు, కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం, కార్డును విభజించడం, ఉన్న సభ్యుల పేర్లను తొలగించడం, కార్డును తిరిగి ఇవ్వడం, చిరునామా మార్పులు చేర్పుల విషయంలో సర్దుబాటు చేయడం వంటివి, ఆధార్ కార్డు వివరాల్లో తప్పులను సరిదిద్దడం వంటి సేవలను సచివాలయంలో పొందవచ్చు. దీనికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను కూడా మీరు కొన్ని సమర్పించాల్సి ఉంటుందని కూడా చెప్తున్నారు. అర్హత ఉండి రైస్ కార్డు లేని పేదలందరూ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తా ఉన్నారండి. కొత్త రైస్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నెల రోజుల పాటు దరఖాస్తులను స్వీకరిస్తుందని చెప్తున్నారు. అనంతరం వాటి పరిశీలించిన తర్వాత అర్హులకు కార్డులను ఇస్తారు. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు అవకాశం కల్పించడంతో పాటు ప్రజలు ఈ విషయమై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో తప్పుడు చిరునామాలు, పేర్లలో తప్పులు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మార్పులు చేసుకునే అవకాశం రావడంతో ఊరట దక్కిందని, పాత రేషన్ కార్డు లబ్దిదారులకు జూన్ లో క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త కార్డులు ఇస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేరుగా సచివాలయ సిబ్బంది సూచిస్తా ఉన్నారు. అయితే కొత్త రేషన్ కార్డుతో పాటు ప్రభుత్వం సేకరించే ఆ 7 దరఖాస్తుల వివరాలు ఏమిటంటే, కొత్త రేషన్ కార్డు, కొత్తగా సభ్యులు చేర్చడం, కుటుంబ సభ్యుల విభజన, చనిపోయిన వారి పేర్లను తొలగించడం, అడ్రస్ మార్పు, బియ్యం కార్డును సరెండర్ చేయడం, అంటే బియ్యం కార్డు అనివార్య కారణాల వల్ల వదులుకోవడం, ప్రస్తుతం ఉన్న బియ్యం కార్డు స్థానంలో ప్రభుత్వం కొత్తగా క్యూఆర్ కోడ్ ఉన్న స్మార్ట్ కార్డులను జారీ చేయనుంది. గత ప్రభుత్వంలో మాదిరిగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల ఫోటోలు ఏవి ఉండవని చెప్తా ఉన్నారు. కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అడ్రస్ ఈజీగా మార్చుకోవచ్చు. కార్డుపై కుటుంబ యజమాని పేరుతో పాటు కుటుంబ సభ్యుల సంఖ్య, కార్డులో పెద్దగా బియ్యం కార్డు నెంబరు, రేషన్ షాప్ ఐడి, అడ్రస్, క్యూఆర్ కోడ్, కార్డు వెనక భాగంలో కుటుంబ సభ్యుల పేర్లు, వారు పుట్టిన తేదీ, వయసు, బంధుత్వం, పర్మనెంట్ అడ్రస్, శాశ్వత చిరునామా, తహసీల్దార్ కార్యాలయం మరియు మండలము, టోల్ ఫ్రీ నెంబర్ 1967తో సహా ముద్రించి ఇస్తారంటండి. మరి